హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. ఈరోజు బ్లాగ్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను వంకాయ రోటి పచ్చడి అండి. స్టేట్ టు మై ఛానల్ చూడండి. నేను వంకాయ రోటి పచ్చడి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. వంకాయ రోటి పచ్చడి కోసం ఆల్రెడీ ఇక్కడ వంకాయల్ని నేను కట్ చేసుకొని పెట్టుకున్నానండి. మరో ప్లేట్లో ఇక్కడ పచ్చిమిరపకాయలు ఇంకా టమాటాలని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంక ఇక్కడ బౌల్లో ఇక్కడ పల్లీలు, ధనియాలు ఇంకా జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మీకు కుకింగ్ ప్రాసెస్ చూపెడుతున్నానండి. స్టవ్ పైన ఆల్రెడీ మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టాను. నూనె మంచిగా వేడైంది కదా. ఇప్పుడు దీంట్లో మనం వచ్చి జీలకర్ర, ధనియాలు ఇంకా పల్లీల్ని నూనెలో వేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, నూనెలో ఇక్కడ ధనియాలు, జీలకర్ర ఇంకా పల్లీలను వేసాను. ఇప్పుడు దీన్ని ద్వారగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని మంచిగా ఇక్కడ మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ ద్వారగా మంచిగా ఇక్కడ ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఇంకా టమాటాలని కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను దీంట్లో పచ్చిమిరపకాయలు ఇంకా టమాటాలు వేసానండి. టమాటాలు మంచిగా కొద్దిగా మగ్గేంత వరకు దీన్ని ఫ్లిప్ చేస్తూ ఇలాగే మంచిగా ఇక్కడ మనం మధ్య మధ్యలో కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ మీకు కొద్దిసేపు తర్వాత నేను చూపెడుతున్నానండి. టమాటాలు ఉన్నాయి కదా, ఇక్కడ కొద్దిగా మగ్గదానికి వచ్చింది కదా. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా చింతపండు వేసుకుందాం. చింతపండు ఏంటంటే మీ పులుపుకి తగ్గట్టు మీరు ఇక్కడ తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి. చింతపండు వేసిన తర్వాత ఒకసారి దీన్ని మంచిగా ఇక్కడ నేను కలుపుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వచ్చి వంకాయ ముక్కల్ని ఆల్రెడీ నేను ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు నేను దీంట్లో వంకాయ ముక్కల్ని వేసాను. వంకాయ ముక్కలు వేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకుంటూ ఒకసారి మంచిగా దీన్ని కలుపుకుందాం మనం ఇక్కడ. వంకాయ వేసిన తర్వాత ఒకసారి ఫ్లిప్ చేసి నేను ఒకసారి కలిపానండి. కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చి మనం సాల్ట్ వేసుకుందాం. ఉప్పు ఏంటంటే మీ రుచికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి ఫ్లిప్ చేసి కలిపానండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వచ్చి కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీరను ఆల్రెడీ ఇక్కడ నేను కడిగి నీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను దీంట్లో వచ్చి కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఈ వంకాయల్ని ఇక్కడ మనం మగ్గించుకుందామండి. మూత పెట్టి ఇక్కడ ఒక 6 మినిట్స్ అవదానికి వచ్చిందండి. 6 మినిట్స్ తర్వాత ఇక్కడ మీకు మూత తీసి ఇక్కడ నేను చూపెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఒకసారి దీన్ని ఫ్లిప్ చేసి మంచిగా ఇక్కడ మనం కలుపుకుందాము. టమాటాలు అయితే మూత పెట్టక ముందే మంచిగా మగ్గిపోయింది కదా. ఇక్కడ వంకాయలు కూడా 90% వరకు మంచిగా మగ్గిపోయిందండి. వంకాయ ఇంకా కొద్దిగా మగ్గేది ఉంది కదండి. ఇప్పుడు మూత పెట్టకుండానే దీన్ని మంచిగా ఇక్కడ మనం మగ్గించుకుందాం. ఇప్పుడు ఫ్లిప్ చేస్తూ కంటిన్యూస్గా నేను ఇక్కడ కలుపుతూ ఒక 5 మినిట్స్ అవదానికి వచ్చిందండి. 5 మినిట్స్ తర్వాత మీకు ఇక్కడ చూపెడుతున్నాను. చూసారు కదా, ఇక్కడ వంకాయ టమాటాలు ఇవన్నీ మంచిగా ఇక్కడ మగ్గిపోయింది. ఇప్పుడు చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. వంకాయ టమాటా ఇక్కడ కొద్దిగా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఇక్కడ బరకగా ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ ఇక్కడ ఆన్ ఆఫ్ చేస్తూ ఇక్కడ బరకగా ఇక్కడ మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం తాలింపు వేసుకుందాము. తాలింపు ఇక్కడ మీకు ప్లేట్లో చూపెడుతున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పసుపు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇంకా వెల్లుల్లిపాయ అండి. తాలింపు కోసం స్టవ్ పైన ఆల్రెడీ మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టానండి. ఇందాక ప్లేట్లో మీకు తాలింపు చూపెట్టాను కదా. తాలింపు వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ద్వారగా దీన్ని మంచిగా ఇక్కడ మనం ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, తాలింపు ఇక్కడ మంచిగా ద్వారగా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని మనం ఇక్కడ పచ్చడిని ఆల్రెడీ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు దీంట్లో నేను పచ్చడిని వేస్తాను. వంకాయ పచ్చడిలో ఇక్కడ తాలింపు మంచిగా పట్టేంత వరకు దీన్ని ఫ్లిప్ చేసి మంచిగా ఇక్కడ మనం కలుపుకుందామండి. తాలింపు ఇక్కడ మంచిగా వంకాయ పచ్చడిలో మంచిగా పట్టిందండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను వంకాయ రోటి పచ్చడిని. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా తాలింపుని నేను సైడ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా తాలింపుని గార్నిష్ చేసి ఇక్కడ మీకు చూపెడుతున్నాను. ఇదేనండి ఈరోజు మీతో షేర్ చేశాను వంకాయ రోటి పచ్చడి. ఒకవేళ మీకు ఈ వంకాయ రోటి పచ్చడి మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఈ వంకాయ రోటి పచ్చడిని బ్యాచిలర్స్ కానీ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫేస్బుక్లో చూసే వాళ్ళు నన్ను ఫాలో చేసుకోండి. సరేనండి, ఈరోజు బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.